ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు గురువుగారు దైవిక నంబర్లు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి, మాకు తేలిగ్గా పని అయిపోవాలి అని చాలామంది అడగడం జరిగింది కామెంట్స్లో. అంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒక నెంబరు, ఈ నెంబర్ని మనం మనసులో తలుచుకున్నా లేదా మనం మన చేతి మీద రాసుకున్నా మనకి ఎటువంటి కోరికైనా సరే తీరుతుంది. చిత్రంగా కనిపించవచ్చు. వీటిని దైవక నెంబర్లు అంటారు. అంటే సంఖ్య, దైవక సంఖ్య అంటారు. ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఈ నెంబర్ని మీరు మనసులో తలుచుకోవడం వల్ల ఎన్ని రోజుల నుండి మీకు పనులు ఆగిపోయిన గురువుగారు, మాకు పనులు అవ్వడం లేదు, చేస్తున్న పనులు ఆటంకాలు వస్తున్నాయి, మేము పెద్దగా పూజలు చేయలేము, సమయానికి ఈ ఉపాయాలు చేయలేము అనేవారు ఈ నెంబర్ని ప్రయత్నించవచ్చు. ఎటువంటి కోరికైనా సరే, తీరని కోరికలైనా సరే తీరుతాయి. చిత్రంగా అనిపించవచ్చు. మేము అంటే చాలామంది మిత్రులకు చెప్పడం జరిగింది, గురువుగారు మేము పూజలు మంత్రజపం చేయలేకపోతున్నాం, మాకు టైం దొరకడం లేదు అనే వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెంబరు రామబాణం లాంటిది. ఈ ఉపాయం మీరు ఏ కోరికనైతే కోరికను చేస్తారో ఆ కోరిక అనేది జరగడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే మేము ఏ పని చేద్దామనుకున్నా మధ్యలోనే ఆగిపోతుంది, ఏ పని టైంకి అవ్వడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఈ చక్కగా ఈ నెంబర్ని రాయండి, మనసులో తలుచుకోండి, ఖచ్చితంగా మీకు పని అవుతుంది. అలాగే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ధన రాబడి ఆగిపోయింది, మాకు మాకు మానసికంగా ఆకస్మికంగా లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి అనేవారు కూడా అలాంటి సమస్యలు రాకుండా కూడా ఈ నెంబర్ని రాయవచ్చు. అలాగే ధనప్రాప్తి గురించి తెలుసుకుందాం. ఎవరికైనా సరే ఆగిపోయిన డబ్బులు, చేసిన పనికి రావాల్సిన డబ్బులు, అలాగే ధనం చేతికి అందడం లేదు, అలాంటి సమయంలో కూడా మీరు ఈ నెంబర్ని రాయవచ్చు, మనసులో తలుచుకోవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. అందులో కోరిక ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. అది ఎలాంటి అవసరానికైనా సరే చేయవచ్చు. కానీ ఇది చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మానసికంగా మీరు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. నాకు పని అవుతుంది, నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీన్ని మీరు ఈ నెంబర్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. అలాగే ఈ నెంబర్ రాయడానికి కావాల్సింది మనకి ఆరెంజ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ కావాలి. అంటే కాషాయం కలర్ మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ కావాలి, వేరే కలర్ వాడకూడదు. మీరు ఈ నెంబర్ చెప్తాను, 117 ఈ నెంబర్ని మీరు చేతి మీద, మీరు ఎడమ చేరుకోండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మీ కోరిక చెప్పుకొని మీరు నెంబర్ ఇక్కడ రాసుకోవాలి పెన్తో. 117 ఎడమ చేతి మీద ఇలా ఈ భాగంలో రాసుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ముందు, మీరు పని మీద బయటికి వెళ్ళే ముందు రాసుకోండి. చేతి మీద రాసుకున్న తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. అది కూడా మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నెంబర్ రాసే ముందు కోరిక చెప్పుకోవాలి, రాసిన తర్వాత కూడా మీ కోరిక చెప్పుకోవాలి. ఇలా మీరు కోరిక చెప్పుకొని మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా, అంటే మీరు ఇంటికి వచ్చారు, పని అయిపోయింది, ఇంటికి వచ్చారు, ఇక్కడ ఏదైతే రాశారో అదే మళ్ళీ స్నానం చేశారు, ఇదే ప్రదేశంలో చిన్నగా, అంటే పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, చూపించడానికి రాస్తున్నాను. మళ్ళీ 117 మళ్ళీ మీరు ఇలా అదే ప్రదేశంలో చిన్నగా కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మీకు రాసుకోవడం వీలు కాలేదు అంటే అప్పుడు ఏం చేయాలో చెప్తాను. మీరు దీన్ని ఉదయము సాయంత్రం పడుకునే ముందు కూడా మీ చేతి మీద రాసుకోవచ్చు. రాసే ముందు మీ కోరిక చెప్పుకోవాలి, రాసిన తర్వాత కూడా మీ కోరిక చెప్పుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే, ఈ నెంబర్ రాసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న పని ఏదైనా సరే 10 రోజుల్లో పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి. కొంతమంది త్వరగా అవ్వచ్చు, కొంతమందికి అపనమ్మకం ఉంటుంది కదా, ఎంత తేలిగ్గా ఉన్నది ఎలా పని అవుతుంది అనుకుంటారు. ఈ నెంబర్లో ఉన్న శక్తి మీకు వివరిస్తాను. అలాగే మరి ఈ నెంబర్ రాసుకోలేము అనుకునేవారు ఎవరైనా సరే ఉదయం
అంటే చేతి మీద రాసుకోలేమండి అనుకునేవారు ఎవరైనా సరే ఉదయం 5 నిమిషాల సేపు మనసులో కోరిక చెప్పుకొని నెంబర్ తలుచుకోవాలి. సాయంత్రం అంటే రాత్రి పడుకునే ముందు కానీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఒక 5 నిమిషాల సేపు ఈ నెంబర్ని మనసులో తలుచుకోవాలి. ఈ నెంబర్ని అనుకునే ముందు మాత్రం ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొనే అనుకోవాలి. ఇది మాత్రం బలంగా గుర్తుంచుకోండి. ఈ నెంబర్ని అంటే ఈ ఉపాయం ఈ నెంబర్ని రాయటం వల్ల ఈ నెంబరు మనసులో తలుచుకోవడం వల్ల మీరు అది కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు మధ్యలో కాదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం, బలంగా గుర్తుంచుకోండి. ఇది చేయటం వల్ల మీకు ఈ ఉపాయం చేయడం మొదలుపెట్టిన కరెక్ట్గా 10 రోజులు 15 రోజుల్లోనే పక్షం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 నుంచి 15 రోజుల మధ్యలోనే మీకు ఫలితం రావడం మొదలవుతుంది. అది ఏ కోరికైనా కోరుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఇందులో ఉన్న శక్తి ఏంటంటే గ్రహాల యొక్క శక్తి. దీన్ని దైవక నంబర్ అంటారు. సూర్యుడు, కేతువు, అలాగే శుక్ర భగవానుడు వీరు అనుకూలత ఉన్నప్పుడు మన జీవితంలో సూర్యుడు అనుకూలంగా ఉంటే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, మిగతా పనుల్లో కావచ్చు, ఏదైనా సరే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటి నుంచి బయటపడతాం. అలాగే కేతువు మనకి దైవభక్తి కలిగించేవాడు. అలాగే మాయని కూడా ప్రసరింపజేస్తాడు. 99% పనులు అవుతాయి, 1% ఆగిపోతూ ఉంటాయి. జాతకంలో శుక్రబలం బాగున్నప్పుడు భార్యతోనూ పిల్లలతోనూ కూడా మనం సుఖంగా ఉండలేము. శుక్రుడు కనుక జాతకంలో బలంగా ఉంటే మనకి కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకపోతే మన జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ నెంబర్లో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే అది కూడా ఆడవారిని మగవారైనా చేతి మీద ఇక్కడ మాత్రమే రాసుకోవాలి, ఈ ప్రాంతంలో రాసుకోవాలి. ఇలాంటి నెంబర్లు చాలా ఉన్నాయి, ముందు వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనం ఏది నమ్మలేము. కారణం ఏంటంటే మనకు అనుమానాలు ఎక్కువ. ఎంత తేలిగ్గా అయిపోతాయా అని అడుగుతూ ఉంటారు. ఏదైనా 2 సెకండ్లో జరుగుతుంది. సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా అన్ని పదార్థాల్లోనూ అందరిలోనూ భగవంతుడు ఉంటారు అని బలంగా చెప్పే శాస్త్రమే ధర్మమే మనది. దీన్ని మనం సరిగా చూడలేకపోవడం అంటే తర్కంగా ఆలోచించలేకపోవడం, దాని మీద మనం పరిశోధన అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిశీలన చేయలేము, పరిశోధన చేయలేము. కాకపోతే ఏంటంటే మనం ఎలా అనుకుంటామంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, అపనమ్మకాలు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ నెంబర్ని కోరిక చెప్పుకొని ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు ప్రతిరోజు చేయటం వల్ల, ప్రతిరోజు తలుచుకోవడం వల్ల మీకు మీ మనసులో ఉన్న కోరిక అనేది బలంగా మారుతుంది. ఖచ్చితంగా మీకు కాలం సహకరిస్తుంది. మీకు కోరికలు నెరవేరుతాయి. ఇలాంటి నెంబర్లు చాలా ఉంటాయి. శత్రు నిర్మూలన దగ్గర నుంచి ఉద్యోగం గురించి ఎలా ఉంటాయి. ఇదేంటంటే అందరికీ పనికొస్తుంది. సమస్త కోరికలు నెరవేరడానికి ఇలాంటి దైవిక నెంబర్లు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్నో ఉన్నాయి. యంత్రాలు, చిన్న యంత్రాలు మనకి ఏంటంటే మన అక్షరాలు కూడా బీజాక్షరాలు మనం ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాల్లో 51 అక్షరాలు మంత్రాలుగా మనం చూడడం జరుగుతుంది. వాటి గురించి కూడా ముందు మీకు తెలియజేస్తాను. మంత్రము, తంత్రము, యంత్రము, యజ్ఞయాగాదులు, క్రతువులు, జ్యోతిష్యము ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన మనకు అనుకూలంగా మలుచుకోవడానికి దానిలో ఉన్న విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. కానీ లోపల ఉన్న మనం నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా ప్రతిదాన్ని తీసుకోవడం వల్ల మనకి ఏ పని కూడా పూర్తి కాదు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన నెంబర్ని మీరు వినియోగించుకోండి, అద్భుతమైన ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.